మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 38 బైక్లు, 14 ఆటోలు, ఒక ఆటో ట్రాలీ, 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల నిర్మూలన, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో వంటి పలు అంశాలపైన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇక ఇటు వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామంలోనూ సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. గ్రామంలో గుడుంబా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గుర్తించి గ్రామస్తులకు వివరించారు పోలీసులు. చూస్తూ ఉంటాడు రోజు, అరే వీడు అదేదో తాగుతీని మంచి ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని వీడు దానికి అలవాటు అయిపోతాడు. దానికోసమైనా సరే మనం జాగ్రత్తగా మన పక్క ఇళ్లలో ఏం చేస్తున్నారు, కొత్తవాడు ఎవరన్నా వచ్చాడా, కొత్తవారు వస్తే ఎందుకు వచ్చాడు, బట్టలు అమ్ముకోవడానికి ఒకడు వస్తూ ఉంటాడు, శారీస్ పట్టుకొని ఊరంతా తిరుగుతాడు. మనకు అలవట్లేదు, మన పక్క కుటుంబం ఎవడో కాస్తాడు, వాడు అమ్ముకుంటాడు, నాకెందుకు అనుకుంటాం. కానీ మన కొడుకో మన అల్లుడు ఎవడో కూడా దానికి బానిస అయిపోతుంది, మనకు తెలియకుండానే అయిపోతుంది. దానికోసమైనా సరే మనం ఈ గంజా కానీ గుడుంబ కానీ కాయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. అరే మా ఇంటి ఎదురుగా ఉంటాడు సార్, వాడు రోజు గాంజా తాగుతాడు, వాడి కుటుంబం వాడి సంసారం వాడు తాగుతాడు, నాకేంటి, నేను బాగానే ఉన్నా కదా అనుకుంటాడు. కానీ ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మన కొడుకు చిన్న పిల్లోడు వాడు చూస్తూ ఉంటాడు రోజు, అరే వీడు అదేదో తాగుతీని మంచి ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని వీడు దానికి అలవాటు అయిపోతాడు. దానికోసమైనా సరే మనం జాగ్రత్తగా మన పక్క ఇళ్లలో ఏం చేస్తున్నారు, కొత్తవాడు ఎవరన్నా వచ్చాడా, కొత్తవారు వస్తే ఎందుకు వచ్చాడు, బట్టలు అమ్ముకోవడానికి ఒకడు వస్తూ ఉంటాడు,